హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనము సమోసా బ్యాగ్ తెలుసుకుందాము. దీన్ని ట్రయాంగిల్ బ్యాగ్ కూడా అని అంటారు. ఈ బ్యాగ్ కోసం నేను ఇక్కడ మెయిన్ క్లాత్, క్యాన్వాస్ ఇంకా లైనింగ్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి ఇది వెడల్పు ఇంకా పొడవు కూడా రెండు కూడా 8 ఇంచుల వరకు తీసుకున్నాను. చూడండి, నేను లైనింగ్ క్లాత్కి ఇక్కడ క్యాన్వాస్ ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం మందంగా ఉంది. ఇంకా నేను లోపల పాలిస్టర్ లైనింగ్ వేసుకున్నాను. అందువలన ఇంకొకటి మనకు జిప్ కూడా అవసరము. నార్మల్గా అయితే మెయిన్ క్లాత్కి క్యాన్వాస్తో ఐరన్ చేసుకుంటాము, కానీ నేను వచ్చేసి లైనింగ్ చేసుకున్నాను. క్లాత్ చాలా మందంగా ఉంది, అందువలన మీరు కావాలంటే మీరు వచ్చేసి మెయిన్ క్లాత్కే వేసుకోండి. ఇప్పుడు నేను జిప్ ఇక్కడ ఇలా తీసుకున్నాను, ఈ విధంగా ఉల్టాగా పెట్టుకున్నాను. చూడండి, జిప్ అనేది మనం ఓపెన్ చేస్తాం కదా, అది వచ్చేసి నేను అడుగున పెట్టాను. అలా పెట్టేసుకొని ఇంకొకటి ఇక్కడ ఈ లైనింగ్కి మనము క్యాన్వాస్ ఐరన్ చేసుకున్నాం కదా, అది పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనపడుతుంది. దీనిపైన కూడా మనం ఇప్పుడు ఒక స్టిచ్ చేసుకుందాము. స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము అటు సైడ్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ వచ్చేసి సేమ్ మనం ముందు ఎలా పెట్టామో అదే విధంగా పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని అడుగున లైనింగ్ పెట్టుకున్నాను. లైనింగ్ పెట్టుకొని ఇలా సేమ్ ముందులాగానే స్టిచ్ చేసుకొని పైన కూడా ఒక స్టిచ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా వస్తుంది జిప్. మనకు జిప్ కొంచెం డిజైనర్ జిప్ అలాంటిది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక చిన్న క్లాత్ తీసుకున్నాను డోరీ కోసం. ఈ బ్యాగ్కి మనము డోరీ ఇలా పెట్టుకుంటే అదే మనకు బ్యాగ్ హ్యాండిల్ లాగానే ఉంటుంది. చూడండి, ఈ డోరీ మనం ఇలా కుట్టుకొని ఇలా సైడ్న పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని నేను ఇక్కడ ఒక స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కింద ఏదైతే ఇక్కడ జిప్పు నేను పెద్దది తీసుకున్నాను కదా, ఆ జిప్పు నేను కట్ చేసుకున్నాను. అదేవిధంగా పైన కూడా మిగిలిన జిప్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కలిపేసి ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్న మనము లైన్గా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి లైనింగ్ పైన ఈ విధంగా నేను ఎలా అయితే 2 టిక్స్ వేసానో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే ఆ కొంచెం లైనింగ్ వదిలిపెట్టుకున్నామో అక్కడి నుంచే మనం దీన్ని లాస్ట్లో టర్న్ చేసుకుంటాము. చూడండి, ఇది ఇలా కుట్టిన తర్వాత మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫర్ బెటర్ యూజ్ మనము పిన్స్తో సెక్యూర్ చేసుకోవచ్చు. నేను అలాగే చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ మనము ఒక స్టిచ్ చేసుకున్నాము. చూడండి, స్టిచ్ చేసుకున్న తర్వాత నేను పిన్స్ మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ విధంగా మనము అంటే కింద వేరేలాగా, ఈ పై సైడ్ వచ్చేసి మనము వేరేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ పై సైడ్ వచ్చేసి మనకు జిప్ అనేది ఓపెన్ క్లోజ్ అవుతుంది. సో ఆ సైడ్ మాత్రమే మనము ఈ విధంగా వేసుకోవాలి. ఒకవేళ పిన్స్తో సెక్యూర్ చేసుకుని వేసుకుంటే అది మన ఇష్టము. చూడండి, ఇది కొంచెం సమోసా షేప్ లాగా వచ్చింది. ఈ విధంగా నేను మొత్తం ఓవరాల్గా అక్కడ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందు ఎక్కడైతే వదిలిపెట్టుకున్నామో అక్కడి నుంచి మనము ఈ బ్యాగ్ని మొత్తం టర్న్ చేసుకుంటాము. చూడండి, చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఓపెన్గా ఉందని ఈ లైనింగ్ని కూడా మనము స్టిచ్ చేసేసుకోవాలి. దీన్ని ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ కూడా అంటే మూలన వచ్చేసి కొంచెం బాగా ఇక్కడ కూడా లోపల క్లాత్ అలాగే లేకుండా బాగా చేసుకోవాలి. అంతేనండి, బ్యాగ్ రెడీ అవుతుంది. అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. బాయ్.